నల్గొండ జిల్లాలో పాఠశాల కరెస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తున్నామని ట్రస్మా రాష్ట్ర కోశాధికారి జయసింహగౌడ్, జిల్లా అధ్యక్షులు నిత్యానందం అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో కరెస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల ఉపాధ్యాయుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపి సాయి చైతన్యకు మెమరాండం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో పాఠశాల కరెస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యకు గురైన సంఘటన విద్యారంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విద్యా సంస్థలను నిరసిస్తూ సమాజానికి సేవ చేస్తున్న ఒక మహిళా పాఠశాల నిర్వాహకురాలు ఇలాంటి దారుణ ఘటనకు గురి కావడం అత్యంత బాధాకరమని తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం వల్ల విద్యారంగంలో పనిచేస్తున్న వారిలో భయాందోళనకు గురి చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ట్రస్మా తరఫున కొన్ని డిమాండ్లను సిపి దృష్టికి తీసుకువస్తున్నామన్నారు. రూపారెడ్డి హత్య కేసులో అత్యంత ప్రాధాన్యతతో దర్యాప్తు చేసి నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసి నిజానిజాలను పూర్తిగా వెలికితీసి బాధ్యులందరికీ కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులపై బెదిరింపులు, దాడులు లేదా వేధింపులు జరిగినప్పుడు తక్షణమే స్పందించే ప్రత్యేక పోలీస్ నోడల్ అధికారిని ప్రతి జిల్లాలో నియమించాలి. విద్యా సంస్థల యాజమాన్యాలపై లేదా సిబ్బందిపై వచ్చే ఫిర్యాదులను చట్టపరమైన విధానంలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకొని చట్టాన్ని చేతుల్లోనికి తీసుకునే చర్యలను అరికట్టాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాల మధ్య పరస్పర గౌరవం, క్రమశిక్షణ, భద్రతను పెంపొందించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రైవేట్ పాఠశాలల భద్రతపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించి స్పష్టమైన భద్రతా మార్గదర్శకాలను జారీ చేయాలన్నారు. విద్యారంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి జీవిత భద్రత, గౌరవం, వృత్తిపరమైన స్వేచ్ఛకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించాలని, రూపారెడ్డి కుటుంబానికి ప్రభుత్వం తరఫున తగిన ఆర్థిక సహాయం, అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర కోశాధికారి జయసింహగౌడ్, జిల్లా అధ్యక్షులు నిత్యానందం, జిల్లా సెక్రటరీ అరుణ్, జిల్లా కోశాధికారి ఉప్పల మధు, నరసింహారావు, మోహన్, జనార్దన్, పృథ్వీ, పాఠశాల శ్రీనివాస్, నాగరాజు, రమేష్, ప్రభాదేవి, కవిత, ధర్మరాజు, రమేష్, ఇతర కరస్పాండెంట్లు, ట్రస్మా పెద్దలు తదితరులు పాల్గొన్నారు. దేశానికి తలభారం अमर रहे, अमर रहे, समाज का भारत अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर
ఇట్లనే వచ్చాము. Production! 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 अमर रहे रूपा रेड्डी अमर रहे ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం అనేది చాలా విచారకరం. సో తోటి ప్రిన్సిపల్ నల్గొండ జిల్లాలో దారుణ హత్యకు గురి కావడం అనేది చాలా విచారదగ్గ విషయం. అది కూడా ఒక స్టూడెంట్స్ చేతిలో, ఇద్దరు స్టూడెంట్స్ చేతిలో ఆమె హత్య గావించబడినది అనేది సమాజం ఆమోదించదగ్గ విషయం కాదు. సో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇప్పుడు విద్యార్థులు కానీ సమాజం కానీ అంటే, టీచర్ మందలిస్తే, ఒక ప్రిన్సిపల్ మందలిస్తే పిల్లల్ని, అది కూడా నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు హాస్టల్ విద్యార్థులట, హాస్టల్లో ఆ పిల్లలు ఏదో డ్రగ్స్ తీసుకున్నట్టుగా అనుమానం వచ్చి ఆమె హాస్టల్ తనిఖీ చేసినప్పుడు ఆమెకు అందులో ఏదో గుడుంబా ప్యాకెట్స్ లాంటివి ఏవో దొరికాయట. అందుకని ఆమె ఆ పిల్లల్ని పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది రికార్డ్ చేసుకొని పిల్లల్ని ఇంటికి పంపించేసిందట, హాస్టల్లో వద్దు అని. దాంతో ఆమెపై కక్ష పెంచుకొని ఈజీగా మనీ ఎలా సంపాదించాలని విద్యార్థులు ఆలోచించి ఆమె ఫీజు కలెక్షన్ ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో ఇంటికి వెళ్ళి రెక్కి నిర్వహించి, అంతకంటే ముందు ఇంటికి వెళ్ళి ఆమెను దారుణంగా 27 సార్లు కత్తితో పొడిచి చంపేయడం అనేది చాలా విచారించదగ్గ విషయం. అంటే దీని మూలంగా విద్యార్థులందరూ కూడా ఒకసారి డీలా పడిపోతారు. అంటే పిల్లలు ఏ తప్పు చేసినా కూడా మేము మందలించొద్దా, వాళ్ళని కోప్పడొద్దా? మరి ఆ రకంగా సమాజం ఏమైపోతుంది, విద్యార్థులు ఏమైపోతారంటే అసలుగా మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరేమనుకోరు. నిజంగా కూడా కొద్దిసేపు ఆ న్యూస్ విన్న తర్వాత మేమంతా కూడా చాలా అంటే విచారంగా, ఎంత విచారంగా అంటే అసలు నవనాడులు కృంగిపోయాయి. ఇంకా ఏం చేయలేము, మేము విద్యార్థులకు ఏం చెప్పలేము, వాళ్ళని మందలించలేము, వాళ్ళని తిట్టలేము, వాళ్ళకి చదువు చెప్పలేమన్న భావన వచ్చేసింది కాసేపు. ఇలా కాకుండా కనీసం దీని అంతటికి కూడా పేరెంట్స్ ముందు పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తారు. ఇలాంటి సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. దాదాపు అందరూ కూడా స్కూల్స్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఈ జరిగిన విచారానికి ఇప్పుడు మనం ఈరోజు ర్యాలీ నిర్వహించడమే కాదు, పేరెంట్స్ మీటింగ్ పెట్టి టీచర్స్ ఏది చేసినా, కరెస్పాండెంట్ ఏది చేసినా, ప్రిన్సిపల్ ఏది చేసినా విద్యార్థుల భవిష్యత్తు కోసమే చేస్తారు. కాబట్టి వాళ్ళని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకోసం, పిల్లలు తప్పు చేస్తే తప్ప టీచర్స్ మందలించలేరు. ఎందుకంటే వాళ్ళు ఏం శత్రువులు కాదు, పిల్లలు శత్రువులు కాదు. తల్లిదండ్రులు మొదటి గురువులు అయితే విద్యార్థులు తర్వాతి గురువులు. తల్లిదండ్రులు లాంటి వాళ్ళే, గురువులు కూడా తల్లిదండ్రులానే. కాబట్టి ఈ మెసేజ్ పేరెంట్స్కి చేరాలని, పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలని. అందరూ కూడా బాధ్యత వహించాలని చెప్పి మేము ఉపాధ్యాయులు మీకు హస్మా తరఫు నుంచి ప్రైవేట్ పాఠశాల టీచర్లు మరియు ఉపాధ్యాయులు కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు జరిగిన ఏదైతే సంఘటన ఉందో అది బాధాకరం. మరి అటువంటి బాధాకర విషయాల్లో ఇక్కడ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు మరియు అందరూ కూడా బాధ్యత వహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక ఉపాధ్యాయుడు లేనిది ఎక్కడ కూడా సమాజం అనేది ముందుకు పడదు. మరి ఆ సమాజాన్ని ముందుకు పడాల్సిన ఉపాధ్యాయుడిని హత్య చేసే విధంగా తయారవుతున్నారంటే దానికి ముఖ్య కారణం మరి వాళ్ళు చూస్తున్న టీవీ సామాగ్రి కానీ ఇవే కానీ ఉంటున్నాయి. మరి వీరందరూ కూడా మరి మనమందరం కూడా దానికి తల్లిదండ్రులు ముఖ్యంగా మేము ఉపాధ్యాయులు ఎంత కష్టపడ్డా సరే తల్లిదండ్రులు కూడా దీనికి బాధ్యత వహించినట్టయితే మరి పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. మరి పిల్లలు రేపు రాబోయే రోజుల్లో మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దపడతారని చెప్పి నేను మా యొక్క ఆలోచన. మరి ఇటువంటి సంఘటనలను మరీ ఇంకోసారి ప్రొటెక్షన్ అంటే జరగకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మా బాధ్యత ఎంత ఉందో, ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉందో మరి తల్లిదండ్రుల బాధ్యత మరియు మీ ప్రెస్ మిత్రుల బాధ్యత కూడా ఉందని చెప్పి నా యొక్క మనవి. ఎందుకంటే మీరు చూపించే
మంచి సంఘటనలే వారికి దృష్టిలో ఉంటున్నాయి. మరి అవన్నీ కూడా మీరు మరి దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులతో పాటు మీరు కూడా భవిష్యత్తును కాపాడాల్సిన, విద్యార్థుల భవిష్యత్తు కాపాడు. మీరు అందరి పిల్లలు, మీ యొక్క పిల్లలు కూడా చదువుతుంటారు. మరి అందరు కూడా మరి ఈ డ్రగ్స్కు ఇటువంటి అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మరి దీన్ని అందరినీ కంట్రోల్ చేస్తూ మనము ఇటువంటి సంఘటనలు పునరావృతి కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పి నిజామాబాద్ ట్రస్మా తరఫున మరియు స్టేట్ ట్రస్మా తరఫున మరియు ఉపాధ్యాయుల తరఫున నేను కోరడం జరుగుతుంది. మరి దీన్ని ముందు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పి మరి ఒకసారి విన్నవిస్తూ అందరికీ రూపారెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ రూపారెడ్డి గారిని ఇంకొకసారి ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెప్పి ఎందుకు ఈ రకంగా పరిస్థితి జరుగుతుందని ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈ సెల్ ఫోను, టీవీల వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా చెడు సంగతి నేర్చుకుంటున్నారు. కాబట్టి మనము సెల్ ఫోన్ పిల్లలకు ఇచ్చేటప్పుడు బాధ్యతాయుతంగా వాళ్ళు వ్యవహరించే విధంగా తల్లిదండ్రులు వ్యవహరించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు స్కూళ్ళకు భద్రత లేకుండా కరువైపోయింది. మేము గత కొన్ని సంవత్సరాలుగా స్కూళ్ళకు భద్రత గురించి అడుగుతున్నాము. హాస్పిటల్కి ఎలాగైతే భద్రత ఉందో స్కూళ్ళకు కూడా భద్రత కావాలని చెప్పేసి చాలాసార్లు వినియోగించుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరెవరో వస్తున్నారు స్కూళ్ళకు వితౌట్ పర్మిషన్ లేకుండా. కాబట్టి దానికి ఇప్పుడు ఈరోజు కమిషనర్ గారు వెళ్ళడం జరుగుతున్నది. మాకు కావాల్సిన రక్షణ గురించి, అలాగే మా ఉపాధ్యాయులకు రక్షణ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ కోసం వెళ్ళడం జరుగుతుంది. ఏదేమైనటువంటి కూడా ఇటువంటి పరిస్థితి ముందు జరిగితే సమాజమే చిన్నాభిన్నమైపోతుంది. ఎందుకంటే సమాజాన్ని తయారు చేసేవాడు ఉపాధ్యాయుడు, సమాజమే తరగతిలో తయారవుతుంది. కాబట్టి ఆ ఉపాధ్యాయుడికి భద్రత లేకపోతే వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. నేను మంచి విషయాలు కూడా మనస్ఫూర్తిగా చెప్పలేను. కాబట్టి ఇదంతా గమనించాల్సిందిగా సమాజాన్ని మరియు ఉపాధ్యాయులకు అలాగే తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉపాధ్యాయులు ఎలాంటి భయపడే అవసరం లేదు. మన ధర్మం మనం చేయాలా. మనం సమాజానికి మంచి పౌరులు అందించే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు ఎలాంటి భయపడే అవసరం లేదు. మీ వెనకాల యాజమాన్యం ఉంటుంది, అలాగే గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించండి. కేవలం పాఠాలే కాకుండా మోరల్ వాల్యూస్ కూడా చెప్తూ ఉండండి. మనము మోరల్ వాల్యూస్ చెప్పినట్టయితే కనీసం 10 మందిలో ఒక్కరైనా కానీ చెడు దారి నడవకుండా ఉండే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ రూపారెడ్డి హత్యనే మాత్రమే చివరిది కావాలి. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మనము మన ధర్మంగా ప్రవర్తించి, ముఖ్యంగా తల్లిదండ్రులు వారి యొక్క డ్యూటీని నిర్వర్తిస్తే ఇలాంటి ఇబ్బంది ఉంటుంది. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. భవిష్యత్తును తీర్చిదిద్దే సమయంలో ఎన్నో కలం పోట్లు ఎదుర్కొన్నాం అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు కత్తిపోట్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియమైన విద్యార్థులారా, మీకు ఒక మనవి. మేము ఏది చేసినా మీకోసమే. మీ భవిష్యత్తు బంగారుమయం కావడానికే మా ఆలోచన. మీరు సంపాదించిన సంపాదనను మేము ఆశించట్లేదు. తల్లిదండ్రులు కూడా ఒకటే, మేము టీచర్ల దగ్గరికి పంపించేస్తున్నాం, వాళ్ళదే బాధ్యత కాదు. స్కూల్లో ఉన్నంతసేపు మాది బాధ్యత. కానీ ఒక పిల్లవాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు, దేనికి బానిస అవుతున్నాడు, మనము తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి చేసేది వాళ్ళ భవిష్యత్తే. కాబట్టి ప్రియమైన ఉపాధ్యాయులారా, ఎలాంటి కత్తిపోట్లకు భయపడకుండా క్రమశిక్షణ విషయంలో మనం ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఉంటాం. మనము గనక క్రమశిక్షణను నేర్పకపోతే భావి భారత నిర్మాతలుగా తయారవ్వాల్సిన వాళ్ళు ఇలా హత్యలు చేసే మారణకాండకు, హింసకు గురవుతుంటారు.